రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి డబ్బు సంచులు పంపిస్తూ ఉన్నాడు అని. ఇక్కడ తెలంగాణలో అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు, దానిలో ఢిల్లీ పెద్దలకు వాటా ఉంది అని చెప్పేసి. అంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, మోదీ చేసిన ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలు అంటే రాజకీయ ఆరోపణలుగానే పరిగణించాలా, లేకపోతే దీనిలో ఏదైనా వాస్తవం ఉండవచ్చా సార్? వాస్తవం అంటే ఇది అది ఇష్యూ అది కాదు సార్. ఇష్యూ ఏంటంటే కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును సార్. మరి అదే నిజమైతే మీరు ఈడీని సిబిఐని పంపించండి, కేసులు పెట్టండి, ఐటీని పంపించండి. కాదంటే బీజేపీకి, కాంగ్రెస్కు, రేవంత్కు, మోడీకి కుచ్ కుచ్ హై అనే ఆరోపణ. సో ఇది గతంలో కేటీఆర్ కూడా చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడు ఎలక్షన్ అయ్యాక, బడే బాయ్ చోటే బాయ్ అని విమర్శలు చేశారు. అందువల్ల మోడీ చేసిన వ్యాఖ్యల్ని కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనానికి ఆటోమేటిక్గా ఉపయోగించుకుంటున్నాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది కనుక బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ చెప్తుంది. ఇది ఎన్నికలకు ముందు కూడా జరిగింది. రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది, రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. సో ఈ విమర్శ తన బీఆర్ఎస్ చెప్తున్న నరేటివ్, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్న నరేటివ్ని బిల్డ్ చేసేందుకు మోడీ వ్యాఖ్యల్ని కేసీఆర్ ఉపయోగించుకున్నాడు. కానీ నిజమే, మోడీ ఒక వ్యాఖ్య చేశాడు ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అని. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉన్నప్పుడు అది మరి పిఎంఎల్ఏ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం ఉంది, దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. ఈడీ, సిబిఐ, ఐటీ దేశమంతటా ముఖ్యమంత్రులు కూడా వదలకుండా లోపలేస్తుంది. మరి ఎందుకు విచారణకు ఆదేశించరు అనేది కేసీఆర్ ప్రశ్న. కానీ కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి చేశాడు, కాళేశ్వరంలో కూడా బీజేపీ ఆరోపించింది, మోడీ ఆరోపించాడు. మరి కేసీఆర్ పేరు ఒక్క కేసు అన్నా మోడీ ప్రభుత్వం పెట్టింది ఈ 10 ఏళ్ళలో? సింగిల్ కేస్ ఆన్ కేసీఆర్ ఆర్ కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ క్యాబినెట్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరి మీద కేసు లేదు. నాకు చెప్పండి, ఒక్కడి మీద సింగిల్ కేసు చెప్పండి. కవితపై ఉన్న కేసు కూడా తెలంగాణకు సంబంధించింది కాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపైన కేంద్ర ప్రభుత్వం పెట్టిన సింగిల్ కేసు చెప్పండి. మరి ఈ ప్రశ్న కాంగ్రెస్ నుంచి కూడా వస్తుంది కదా. కేసీఆర్ అవినీతి పరుడని రోజు బీజేపీ చెప్తుంది కదా. మిషన్ భగీరథ అవినీతి, కాళేశ్వరం అవినీతి, 1,00,000 కోట్లు తిన్నారు, కేసీఆర్ కుటుంబం బాగా తిరిబలిసింది, దోచుకున్నారు, దాచుకున్నారని కదా తిట్టింది బీజేపీ. మరి ఎందుకు మీరు ఈడీ, సిబిఐ, ఐటీ కేసు పెట్టలేదు కేసీఆర్ పైన? హేమంత్ సోరెన్ లోపలేశారు, కేజ్రీవాల్ లోపలేశారు, మమతా బెనర్జీ పైన కేసు ఉంది, పినరాయి విజయ్ పైన కేసు ఉంది, స్టాలిన్ పైన కేసు ఉంది, అఖిలేష్ పైన కేసు ఉంది. మరి కేసు లేని ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు ఎన్నుకున్నాడు. ఎందుకు మరి దీనికి కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఎక్కడ పోయాయని కాంగ్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్న కూడా వస్తుంది కదా. అందువల్ల ఆ కేసీఆర్ అడిగిన ప్రశ్న రిలవెంట్. నిజంగానే తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటే ఈ మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ నీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నావు? అలాగే కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్న కూడా రిలవెంట్. కేసీఆర్ అవినీతి పనులు మీరే చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు అని. ఈ రెండింటిని సమ్మరీ చేస్తే మేము రాజకీయ ఆరోపణలు చేసి వెళ్ళిపోతాం, బాధ్యత తీసుకోము. మేము బురద వెళ్ళిపోతాం, మా పని అదే. మేము దాన్ని దేనికి బాధ్యత ఉండదు మాకు, మేము స్టేట్మెంట్ ఇస్తే పోతాం అనేది మోడీ వైఖరా అనే ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుందా లేదా?